తెస్సలోనికయులు అప్పటికి కొద్ది రోజుల క్రితమే విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునైన దేవుని వైపు తిరిగారు. వారిని విశ్వాసం నుండి మళ్లింపచేయాలని శత్రువు చేసే భయంకరమైన దాడులు వారు ఇప్పటికే ఎదుర్కొన్నారు. రాబోవు విపత్తుల గురించి వారిని హెచ్చరించి అపోస్తులుడైన పౌలు వారి దృష్టిని పరలోకం వైపు మళ్లించాడు. ఆది నుండి దేవుడు వారిని ఏర్పరచుకొన్నాడని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. ఆది నుండి అనే ఈ మాట జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కలిగి ఉన్న ఆయన నిత్య సంకల్పం వైపు మన గమనాన్ని నడిపిస్తుంది. అంతటితో ఆగిపోక భవిష్యత్తులో రాబోయే నిత్య మహిమ వైపు కూడా నడిపిస్తుంది. వారు ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. వారు ఆయనకు చెందినవారు. సర్వాధికారం కలిగిన దేవుడు తన కృపను బట్టి వారిని ఆత్మయందు పరిశుద్ధపరిచి వారు సత్యంను నమ్ముకొనుట వలన వారి హృదయములలో సత్క్రియను ప్రారంభించాడు. దేవుని ఇట్టి సంకల్పాన్ని అంధకార శక్తులన్నీ సమిష్టిగా కూడి వచ్చినా భంగపరచలేవు. ప్రతి వాణిని దేవుని కొరకు ప్రత్యేకపరిచే ఆత్మ కార్యాన్ని ఈ మాటలు మనకు వివరించుచున్నవి. మనము ప్రభువైన యేసుక్రీస్తుతో సదాకాలము ఉండాలనే ఉద్దేశ్యంతో దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలుచుచున్నాడు. ఈ విజయాన్ని క్రీస్తు తన శిలువలో సాధించాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన సమాప్తము చేసి ఇప్పుడు అత్యున్నత మహిమలో కూర్చుండి ఉన్నాడు. త్వరలో మనము ఆయనతో ఉండబోవుచున్నాము. సర్వాధికారంతో కూడిన తన కృప ద్వారా దేవుడు మనల్ని పిలిచి శుభప్రదమైన ఇట్టి నిరీక్షణను మన ముందు నిలిపి ఉండగా మన చుట్టూ ఉన్న భక్తిహీన లోకంలో నుండి మనలను ప్రత్యేకించుటలో వీటన్నింటి ప్రభావం మన ప్రవర్తన మీద కనబడాలి. మనం విడిచిపెట్టిన వాటి కోసం మనం వెనక్కి తిరిగి చూడము, కానీ మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మీ నేత్రములు పరలోకం వైపు మళ్లించుడి.